నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్ళు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా, ఎవరి ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే అది ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్ళు, అది కూడా గెలాక్సీ గ్రనైట్, అంటే శాశ్వతంగా ఉండిపోవాలి ఆ మట్టిలో అనుకున్నాడు. అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్ లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. 1 సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా.